మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 8వ మాసం ఈ మొదటి ఆరాధనలో ప్రభు బలారాధనలో పాల్పొంపులు పొందడానికి వచ్చేసిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీళ్ళ భద్రపరిచిన దేవునికి ఒక క్షణం అందరూ చేతులెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాట ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాటే మనల్ని బ్రతికించేది, సరిచేసేది, నిలబెట్టేది, మనం అన్ని విషయాల్లో వర్ధిల్లేటట్లుగా చేసేది. ఒకసారి గడిచిన వారం మనం చదివిన మాట మరొకసారి చదువుదాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచాను. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ప్రతి మాట మన కొరకు విరిచి వడ్డించునుగాక. ప్రతి మాట మన హృదయం అనే పలక మీద స్థిరపరచబడి భద్రపరచబడునుగాక. వింటున్న మన హృదయాలను దేవుడు తాకునుగాక. గడిచిన వారం వింటూనే వచ్చాం. అలంకరింపబడంట నూతన యెరూషలేము పట్టణం తన భర్త కొరకు పెండ్లి కుమార్తెగా అలంకరింపబడి దిగి వచ్చుట యోహాను గారు దర్శనంలో చూస్తున్నాడు. పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్న యోహాను గారు అక్కడ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడినటువంటి ప్రతి ఒక్క మాట దర్శన రీతిగా దేవుడు చూపించిన మాట. ఆ మాట ఆయన ప్రతీది కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కొక్క వచనం మనకు మార్గంగా, మనకు ప్రాణం, మన ఆత్మీయ జీవితం వర్ధిల్లేటట్లుగా ఈ మాటలన్నీ ఉపయోగపడునుగాక. నూతన యెరూషలేము, పాత భూమి గతించిపోయింది, పాత ఆకాశం గతించిపోయింది, పాత యెరూషలేము గతించిపోయింది. ఇంకా రాయబడిన మాట అంటే తెలుసా, సముద్రము ఇక లేదు, ఏది లేదంట. ఒక దినాన భూమి కాల్చబడబోతుంది, ఒక దినాన ఆకాశము చాపవలె చుట్టబడబోతుంది. ఈ పాత భూమి కనబడదు, మనం చూస్తున్న ఈ పాత ఆకాశం కనబడదు, ఇప్పుడు ఉన్నటువంటి పాత యెరూషలేము కనబడదు. ఇవన్నీ కూడా సిద్ధపడుతున్నాయి. దేని కొరకు? వరుడుగా వస్తున్నటువంటి రారాసును ఎదుర్కొనడానికి పెండ్లి కుమార్తెగా, వధువు సంఘముగా ఇవన్నీ కూడా సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనము ప్రతిదినము ఆత్మీయ జీవితంలో ఆయన మేఘాల మీద వచ్చే ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్నామా? గడిచిన వారం నుంచి మనం వింటున్నాం. ఈ వాక్య ఉద్దేశంలో ఒక మూల మాట ఏంటంటే, మనము ఏ విధం చేతనైనా ఈ వాక్య అంశము అలంకరణ. మనము అలంకరించబడాలి, మనము సిద్ధపరచబడాలి, మనము సరిచేయబడాలి. మనము సార్వత్రిక సంఘముగా, రూపాంతరం పొందిన సంఘముగా, వధువు సంఘముగా, ఆయన కొరకు ఎదురు చూడగలిగిన క్రొత్త నిబంధన సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా మనము ప్రతిరోజు సిద్ధపరచగలిగే కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అలా సిద్ధపరచబడడానికి మనలో ఏమేమి ఉండాలో ఏమేమి ఉండకూడదో కొన్ని మాటలు మనం వింటూ వచ్చాం. ఆ మాటల్లో అసలు మనం సిద్ధపరచబడడానికి కారణం ఏంటి, సిద్ధపరచబడడానికి అసలు మనకి ఎందుకు సిద్ధపరచబడాలి అంటే, సిద్ధపరచబడిన వారు ఎవరు కొన్ని వింటూ వచ్చాం. మరలా జ్ఞాపకం చేస్తాను. చదవండి ఒకసారి కీర్తనలో 45వ కీర్తన 9వ వచనం. ఆ రెఫరెన్స్ చూస్తే మీకు అర్థమవుతుందని నేను జ్ఞాపకం చేస్తాను. 45వ కీర్తన 9వ చరణంలో ఒక మాట రాయబడింది చూడండి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. అందరు వినండి.
ఆయన దైనందిన కుమార్తెలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. అయితే రాణి మాత్రం ఒకటే. ఆ రాణి ఓఫీరుతో అపరంజితో అలంకరించబడుతుంది. ఆమెన్ చెప్పండి అందరూ కూడా ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ప్రపంచంలో ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు. అయితే దేవుని కుడి పార్శ్వమున నిలబడగలిగిన స్థానం దేవుడు ఎవరికి ఇస్తాడు? దేవుని కుడి పార్శ్వమున ఆయనతో పాటు ఆయన సింహాసనం ముందు కూర్చునే ఆ ఉన్నతమైన ఉపదేశం చేత నింపబడిన ఆ కృప ఎవరికి అనుగ్రహిస్తాడు అంటే, ఇక్కడ మనం చదివాం కదా, అనేక మంది రాజుల కుమార్తెలు ఉన్నారండి. రాజుల కుమార్తెలు చాలామంది ఉన్నారు, దయనొందిన వాళ్ళు. కానీ ఆయన కుడి పార్శ్వమున నిలబడిన ఒక్క రాణియే ఉంది. ఆ రాణి ఎలా అలంకరించబడిందంట? ఓఫీరుతో అపరంజితో ఆ రాణి అలంకరించబడింది. ఇక్కడ మనం గమనించినట్లయితే మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఎవరు ఆయనతో కూడా ఉంటారు? ప్రకటన గ్రంథంలో మనకు తెలిసిన మాట కదా, జయించువానిని నా తండ్రితో కూడా నా సింహాసనం ముందు కూర్చుండబెడతా. కుడి పార్శ్వమున ఎవరు కూర్చుంటారు? దైనందిన రాజుల కుమార్తెలు అందరూ ఉన్నారు, దైనందిన సంఘములు ఉన్నాయి, దైనందిన విశ్వాసులు ఉన్నారు, దయనొందిన అనేక ప్రాంతాల్లో మేము కూడా దయను పొందాం, దేవుని దయను పొందాం, దేవుని కటాక్షం పొందాం, దేవుని కరుణ పొందాం, దేవుని కృపను పొందాం అనేవాళ్ళు చాలామంది ఉన్నా దేవుని కుడి పార్శ్వం నిలబడేవారు ఎవరు? దేవుని సింహాసనం దగ్గర కూర్చునేవారు ఎవరు? ఆయనతో కూడా ఏలుబడి చేసేవారు ఎవరు అని మనం గమనిస్తే దయనొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము కూడా దేవుని ఆరాధిస్తున్నామండి, దయను పొందుకున్నాం. మేము కూడా దైనందిన రాజుల కుమార్తెలమే, మేము కూడా దైనందిన రాజుల ఆ కుమార్తెల వరుసలో ఉన్నవారమే. అయితే చాలామంది మందిరానికి వచ్చి మేము దయను పొందాం అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవుణ్ణి మందిరానికి రాకుండా కూడా ఇంటి దగ్గర ఉండి మేము కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దయ పొందుకున్నాం అనేవాళ్ళు ఉన్నారు. స్వస్థతల కోసం దయ పొందడానికి మందిరానికి వచ్చి స్వస్థతలు పొందుకొని దయ పొంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చిల్లర మార్చి చందా వేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో రకంగా పుట్టినరోజుకు వచ్చి దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో కేక్ కటింగ్ చేయించుకొని ప్రార్థన చేయించుకొని మేము కూడా దయ పొందుకున్నాం వెళ్ళిపోయాం అనేవాళ్ళు ఉన్నారు. ఏదైనా దయ్యం పట్టినప్పుడు దేవుని మందిరానికి వచ్చి ఆ దయ్యాన్ని వదిలించుకొని మేము కూడా దయ పొందిన వాళ్ళమే అని దేవుని మర్చిపోయి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అన్నప్రాసనం చేయించుకోవడానికి వచ్చి దయ పొందిన వాళ్ళుగా కనబడే వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా దయ పొందిన వాళ్ళు రాజుల కుమార్తెలు ఎంతమంది ఉన్నా, ఇంకొక మాట మీకు చెప్పనా, చాలామంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి సిద్ధపరచబడతారు. ఫలానా పుణ్యక్షేత్రం అండి, ఫలానా చోట ఉంది, ఫలానా పుణ్యక్షేత్రం అండి, అక్కడికి వెళ్తే మేలు కలుగుతుంది, అక్కడికి వెళ్తాకి సిద్ధపడుతున్నాం, అక్కడికి వెళ్ళడానికి మేము అన్నీ కూడా సిద్ధపరుచుకుంటున్నాం, దయ పొందాలి, ఎలాగైనా మేము దయ పొందాలి అని పులిహారను మూట కట్టుకొని ఎండిపోయిన చపాతీలను మూట కట్టుకొని అక్కడికి వెళ్ళి మేము దయ పొందిన వాళ్ళగా ఉన్నాం అని ఆ పర్వతం మీదకి వెళ్ళాం, కాసేపు అటు ఇటు తిరిగో అక్కడ ఉన్నటువంటి ఆచారాలు, అక్కడ ఉన్నటువంటి పద్ధతుల ప్రకారంగా కొంతసేపు గడిపి అక్కడ ఉన్నటువంటి వాటి అన్నిటిని చూసి అక్కడికి వెళ్ళి ప్రతి చోట ఒక ఫోటో దిగి అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క చోట కనబడిన కానుక డబ్బాలో కానుకలు వేసుకొని కానుకలు సమర్పించుకొని కనబడిన సేవకులతో మేము కూడా దైనందిన వాళ్ళమే అని ప్రార్థన చేయించుకొని ఒక మూలకు వెళ్ళి కూర్చొని తెచ్చుకున్నటువంటి పులిహార, తెచ్చుకున్నటువంటి ఎండిపోయిన ఆ చపాతీలు తిని ఇంటికి వస్తారండి. ఇంటికి వచ్చి అనుకునే మాట ఏంటి తెలుసా, మేము కూడా ఫలానా ప్రాంతానికి వెళ్ళొచ్చాం, మేము కూడా ఫలానా పట్టణానికి వెళ్ళొచ్చాం, ఫలానా ఆ ఊర్లన్నీ చెప్పవసరం లేదు కానీ ఫలానా చోటకి వెళ్ళొచ్చాం, దయ పొందుకున్నాం, ఫలానా చోటకి వెళ్ళొచ్చాం, మేము కూడా దయను పొందుకున్నాం అని చెప్పుకొని ఆహా ఓహో అని సంబరాలు పడి మేము దయ పొందుకున్నాం సంబరపడతారు. కానీ దయనొందిన రాజుల కుమార్తెలాగా బ్రతుకుతున్నామా? రాణి ఓఫీరులాగా అలంకరించబడినటువంటి కన్యకలాగా జీవిస్తున్నామా? ఆయన కుడి పార్శ్వమున నిలబడే వ్యక్తుల్లాగా మనం బ్రతుకుతున్నామా? ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న మన జీవితంలో అలంకరణ సామాన్యమైన అలంకరణ కాదు. మన అలంకరణ అంట దయనొందిన స్త్రీలు పొందిన అలంకరణ కాదు, దేవుని కుడి పార్శ్వమున నిలబడగలిగిన అలంకరణ మనము పొందుకొందుముగాక. అట్టి అలంకరణ చేత మనం నింపబడగలిగితే ఆ అలంకరణ ఎవరు పొందుకుంటారు, అసలు ఎవరు అలంకరించబడాలి అని గడిచిన వారు ఒక మాట విన్నాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. 3-4 వచనాలు.
చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, ఇప్పుడు 4వ వచనంలో మనం జాగ్రత్తగా వినాలి. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకరణగా మనము అలంకరించబడుదుముగాక. గట్టిగా ఆమెను చెప్పండి. ఇక్కడ అలంకరణ గురించి మనం గమనించినట్లయితే మనము ఈ లోక సంబంధమైన బాహ్య సంబంధమైన అలంకరణ గురించి దేవుడు మాట్లాడట్లా. ఈ అలంకరణ మనం అలంకరించుకుంటాం. ఎందుకు అలంకరించుకున్నాం అని అడిగితే మన సంతృప్తి కోసం. ఒకవేళ ఎందుకు అలంకరించుకున్నాం అని అంటే అది మనకేదో కొంచెం వన్నెను తీసుకొస్తుందని, అందాన్ని తీసుకొస్తుందని అలంకరించుకుంటాం. కానీ మన అలంకరణ ఎలా ఉండాలని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుందంటే, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును, సాధువైన మృదువైన ఆ గుణం అనేటువంటి అలంకరణ మనము అలంకరించుకుందుముగాక. అట్టి అలంకరణ దేవుడు మనకి దయచేయునుగాక. ఈ అలంకరణ దేని చేత మనం అలంకరించబడాలంటే సాధువైనట్టి మృదువైనట్టి ఈ అలంకరణ మనము నిత్యము ధరించుకుందుముగాక. ఇలాంటి అలంకరణ ధరించుకున్న ఒక మనిషి హృదయ అంతర్భాగం మనం గమనించుకుంటూ వెళ్తున్నాం. మనము పైకి కనబడిన బాహ్య రూపం కాదు, పైకి కనబడినటువంటి మన స్వభావం కాదు. మన వాక్యంలో ధ్యానించేది ఏంటంటే గడిచిన వారం నుంచి హృదయ అంతర స్వభావం బయటికి రావాలి. మన హృదయ అంతర స్వభావం ఎలా ఉంది, హృదయంలో ఉన్న అంతరంగ స్వభావం ఏ విధంగా నడిపించబడుతుంది. పైకి బాగానే కనబడతాం, భక్తిపరులుగానే ఉంటాం, యథార్థంగా జీవించినట్లుగానే ఉంటాం, అన్నిటిలో నేను కూడా దేవుని పోలి నడుచుకున్నట్లుగానే ఉంటాం. కానీ మన హృదయ అంతరంగ స్వభావం ఎప్పుడు కనబడుతుంది? 2 వ్యక్తులను చూసాం. ఆ 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి గురించి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర శిష్యులు వెళ్ళి, అయ్యా ఫలానా ఇంటికి వెళ్ళాలి, మనం ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, అతను మనకి సమాజ మందిరాలు కట్టించాడయ్యా, అతను మనకి ఎన్నో మేలులు చేశాడయ్యా, అతను నీ వలన మేలు పొందుకోవడానికి యోగ్యుడు అని శిష్యులే ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభుల వారి ఇంటికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. అతని అంతరంగ స్వభావం గుర్తించారు, అతని బాహ్య స్వభావాన్ని గుర్తించారు, అంతరంగ స్వభావాన్ని గుర్తించారు. జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తా ఉంటే అక్కడున్న ప్రజలు అంటున్నారు, ఏంటినా అలాంటి అతను ఇంటికి వెళ్తున్నాడు, అలాంటి వ్యక్తి దగ్గరికి ఇతను ఎందుకు వెళ్ళి కూర్చుంటున్నాడు, అలాంటి వ్యక్తితో ఎందుకు ఇతను సహవాసం చేస్తున్నాడు అనేవాళ్ళు లేకపోలేదు. కానీ దేవుడు హృదయ అంతర్భాగాన్ని చూస్తున్నాడు. ఈ రోజున మన హృదయ అంతరంగ స్వభావాన్ని దేవుడు గుర్తిస్తాడు. ఆ హృదయ అంతరంగ స్వభావము సాధువైన మృదువైన గుణమనే అక్షయ అలంకరణ చేత నింపబడునుగాక. అలాంటి గుణమనే అక్షయ అలంకరణ మనము ధరించుకోవాలి. ఇలాగేనంట ఒక మందిరానికి వస్తున్న కుటుంబం, ఆ మందిరానికి వచ్చిన వాళ్ళు పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకుంటున్నారు. అప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ అన్నారంట సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో ఫలానా అమ్మాయిని ఫలానా అబ్బాయిని పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం, వాళ్ళు మీ మందిరానికి వచ్చేవాళ్ళే కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అడిగారంట. ఆయన చెప్పాడంట, అమ్మ మందిరానికి వస్తారు, మందిరంలో చక్కగా ఉంటారు, తెల్లటి బట్టలు వేసుకొని వస్తారు, చక్కగా ఉంటారు, ఆరాధనలో చక్కగా ఉంటారు, వాక్యం చక్కగా వింటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నంత వరకు వాళ్ళ గురించి నేను చెప్పగలనమ్మా, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఎలా ఉంటారో నాకు తెలియదు కదా. వారం రోజుల్లో ఒక రోజు కొన్ని గంటలు ఇక్కడ నా ఎదురుగా కనబడతారు, మిగిలిన రోజులు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు కదా, అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో ఎలా వారి నడవడిక ఉంటుందో నాకైతే తెలియదమ్మా. అయితే మీరు అన్నీ పరిశీలించుకొని అన్నీ మీరు మాట్లాడుకొని అన్నిటిని చూసుకొని సంప్రదించుకొని మీరు పెళ్లి చేయండి అని చెప్పాడు. ఈ పాస్టర్ గారు ఆ మాట చెప్పిన తర్వాత, పిల్లోడైతే మంచివాడనమ్మా, ఆ పిల్ల అయితే మంచిదే అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక వాళ్ళు మాట్లాడుకున్నారు, పెళ్లి చేసేసారు. 7-8 నెలలు అయిన తర్వాత అంట ఇక వాళ్ళకి ఎక్కడ లేని సమస్యలను వచ్చి గొడవలు ఎంతగా అంటే ఇక వాళ్ళు విడిపోవాలి అన్నంత గొడవలు వచ్చినాయి అంట. ఇక ఇంతకు వచ్చిన తర్వాత సరే పాస్టర్ గారి దగ్గరికి వెళదాం, పాస్టర్ గారి దగ్గరికి మాట్లాడదాం, ఆయన మీరు మంచోళ్ళని చెప్పాడు కదా అని తీసుకొస్తే ఆమె అందంట ఒకే ఒక మాట, ఆ పాప అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. ఏంటంటండి, అసలు ఆమెకి పెళ్ళే ఇష్టం లేదు, పాస్టర్ గారు ఆ పిల్లోడు మంచోడని చెప్పాడు కనుక నేను చేసుకున్నా అని అంది.
అప్పుడు ఒక్కసారిగా పాస్టర్ గారికి గుండెలు బరువైనంత పని అయిందంట. ఎందుకనంటే పైకి కనబడిన మామూలు స్వభావాన్ని పాస్టర్ గారు చూశాడు, హృదయ అంతరంగ స్వభావం అర్థం కాల. ఆ హృదయ అంతరంగ స్వభావం ఎప్పుడు బయటకు వచ్చింది? కాపురం చక్కగా ఉన్నంత వరకు గుర్తుకు రాలా పాస్టర్ గారు. కాపురం చక్కగా కొనసాగుతున్నంత వరకు, ఏ గొడవలు రానంత వరకు, అతనితో 8 నెలలు ఉన్నంత వరకు ఏ రకమైన బాధ రాలా. అప్పుడు వచ్చి అంటుంది, అసలు నాకు పెళ్ళే ఇష్టం లేదు, పాస్టర్ గారు చెప్పాడు కనుక చేసుకున్నాను. అప్పుడు వీరి అంతరంగ స్వభావం ఎలా ఉంది? వీరి అంతరంగ స్వభావం ఎలా నడిపించబడుతుంది? పైకి భక్తి కలిగిన వారిగా కనబడుతూ, పైకి ప్రార్థనా పరులుగా కనబడుతూ, పైకి దేవుని సన్నిధిలో మేము కూడా ఆరాధన చేసేవారమే అనేవారిగా కనబడుతూ మన భక్తి సాగడం కాదు. మన భక్తి, మన అంతరంగ స్వభావం ఎలా ఉండాలంటే సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయ అలంకరణగా అలంకరించుకునే అట్టి స్వభావము, అంతరంగ స్వభావం దేవుడు మనకి దయచేయునుగాక. అంతరంగ స్వభావం గురించి ధ్యానిస్తూ గడిచిన వారంలో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేశాను. ఆ వ్యక్తి ఎవరు? హామాను. చెప్పండి, ఆ వ్యక్తి ఎవరు? హామానులో ఉన్నటువంటి ఆ గుణగణాలు మనం గమనిస్తున్నాం. ఒకసారి మరలా మాట చదవండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చూడండి. చూడండి, అందరు వినండి. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హామానును ఘనపరచి అతన్ని హెచ్చించి వాని పీఠము దగ్గరనున్న, ఇక్కడ ఈ మాటలు నేను చెప్తాను, మీరు అందరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ చదవబడిన మనం విన్న మాటలు ఏంటంటే, హామాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి రాజు దయనొందిన వ్యక్తే, రాజు అతన్ని ప్రత్యేకించిన వ్యక్తే. రాజు అతనికి ఒక పీటను వేస్తే అందరి పీటల కంటే, అందరి కుర్చీల కంటే అతని సింహాసనం కొంచెం ఎత్తు స్థానంలో ఉండేది. అంత గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి రాజు అతన్ని హెచ్చించాడు, రాజు అతన్ని ఘనపరిచాడు. రాజు అతనిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి ఆ ఊరిలో ఉన్న ప్రజలందరికీ చెప్పాడు, ఇదిగో నేను వచ్చినప్పుడు మీరు ఎలా నాకు మోకరాళ్ళ మీద ఉండి దండం పెడతా నమస్కరిస్తున్నారో, నేను ఒకవేళ రాకపోయినా నా స్థానంలో హామాను వస్తున్నాడు, హామాను కూడా మీరు అలాగే మోకాళ్ళ మీద ఉండి నమస్కరించాలన్నాడు. ఇదంతా బాగానే ఉంది, ఇది మనం విన్నాం. అయితే ఈ హామాను ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడే. అసలు రాజు దయను ఉండడం అంటే మామూలు విషయం కాదు. రాజు దగ్గర ఉద్యోగం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఉద్యోగం చేయడం ఒక ఎత్తు అయితే, అందరి స్థానాలు, అందరి కుర్చీలు ఒక ఎత్తులో ఉంటే, ఈ హామాను కుర్చీ ఇంకొంచెం ఎత్తులో ఉండేది. అతనున్న పీఠం అది ఒక ఎత్తులో ఉంటే, ఇంకొక గొప్ప కార్యం ఏంటంటే, రాజు వచ్చినప్పుడు ప్రజలందరూ ఎలా మోకాళ్ళ మీద ఉండి నమస్కారం పెడుతున్నారో, హామాను వచ్చినప్పుడు కూడా అలాగే మోకాళ్ళ మీద ఉండి నమస్కారం పెడుతున్నారు. ఇతనేమనుకోవాలి? రాజు దగ్గర ఉద్యోగం చేయడం నాకు వచ్చిన గొప్ప భాగ్యం, రాజు దగ్గర ఉండడమే నాకు వచ్చిన ఘనత, నేను ఇక్కడ ఉంటున్నాను కదా, రాజుకు నమ్మకస్తుడిగా ఉండాలి, రాజు దయను పొందుకున్నానని జీవించాలి. ఇంకా గొప్ప ఆలోచన ఏంటంటే, రాణి ఎస్తేరు రాణి రాజునకు విందునికి పిలిచింది, భోజనానికి పిలిస్తే ఎవరిని పిలవల, రాజుతో పాటు హామాను కూడా పిలిచింది. హామాను కూడా రాజుతో పాటు కూర్చొని భోజనం చేసేటంత భాగ్యం కలిగింది. ఇంత గొప్ప అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి పైకి అంత బాగానే ఉంది, పైకి అన్ని చక్కగానే ఉన్నాయి. రాజు తర్వాత రాజు స్థానంలో ఉన్న వ్యక్తిలాగా ఉన్నాడు. అధికారం చూస్తే గొప్పగా ఉంది, అతనుకున్న స్థానం చూస్తే ఎత్తుగా ఉంది. అందరూ చూస్తే వంగి వంగి నమస్కారాలు చేసి, మోకాళ్ళ మీద నమస్కారాలు చేసే పరిస్థితి ఉంది. కానీ ఇతని అంతరంగ స్వభావం ఎలా ఉంది? మనసులో క్రోధపడిపోతున్నాడు. ఏమనంటే, ఒకళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా ఇదిగో ఆ గేటు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, మొర్దెకై, యూదుడు. అందరూ నీ వచ్చినప్పుడు మోకాళ్ళ మీద ఉంటున్నారా? అందరూ నీ వచ్చినప్పుడు నమస్కారం చేస్తున్నారా? నీకు మోకరించకుండా, తల వంచకుండా, నమస్కారం చేయకుండా ఆ వ్యక్తి ఉంటున్నాడయ్యా అని ఒక్క మాట చెప్పాడండి. వేల మంది నమస్కారం చేస్తున్నాడు, ఇది మర్చిపోయాడు. గొప్ప స్థానంలో ఉన్నాడు, ఇది మర్చిపోయాడు. ఒక గొప్ప ఆధిక్యత కలిగి ఉన్నాడు, అది మర్చిపోయాడు. ఎవరో ఒక్క వ్యక్తి నన్ను సన్మానించట్లేదా?
ఎవరో ఒక వ్యక్తి నన్ను గౌరవించట్లేదా, ఎవరో ఒక వ్యక్తి నన్ను గుర్తించట్లేదా, ఎందుకంత అహంకారంగా ఉన్నాడని చెప్పి ఆ ఒక్క వ్యక్తిని బట్టి హృదయ అంతరంగ స్వభావం అంతా కూడా కలుషితమైపోయిన రీతిగా ఆ వ్యక్తి మార్చబడిపోయాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం మన స్వభావం ఎలా ఉండాలో తెలుసా? మనకు నచ్చని మనిషి ఘనపరచబడినప్పుడు మన స్వభావం బయటపడుతుంది. వినండి జాగ్రత్తగా. మనకు ఒక వ్యక్తి అంటే నచ్చదండి, నచ్చని వ్యక్తి ఒకవేళ ఘనపరచబడతాడు అనుకోండి, అప్పుడు మన స్వభావం బయటపడుతుంది. ఒకవేళ మనకు నచ్చని వ్యక్తి ఘనపరచబడుతున్నా మన మనసులో ప్రశాంతంగా ఉందనుకోండి, మనలో ఏ సమస్య లేదు. మనం దేవుడు ఆయన వాక్యానుసారంగా జీవించే వ్యక్తులుగా ఉంటున్నాం. ఆ విధంగా జీవించే కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఇక్కడ మనం చదివిన ప్రతి మాటలో తన ముందు నచ్చని వాళ్ళని ఎవరైనా పొగుడుతున్నారనుకోండి, వినండి, ఇప్పుడు మనం ఉన్నాం, మన ముందు ఎవరైనా మనకు నచ్చని వాళ్ళని పొగుడుతున్నారనుకోండి, ఏమంటాం? అవునవును అంతే. ఒకవేళ మనకు నచ్చని వాళ్ళని తిడుతున్నారనుకోండి, అవును అలాగే తిట్టాలి, ఇలాగే జరగాలి అంటాం. ఒకవేళ మనకు నచ్చని వాళ్ళని ఎప్పుడైనా ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని చూస్తున్నారనుకోండి, అప్పుడు బయటపడుతుంది మన స్వభావం. ఒక వ్యక్తి అంటే ఇలాగే, అయ్యా ఇదిగో ఫలానా కుటుంబం ముందు మమ్మల్ని ఏమి పొగడకండి, ఫలానా కుటుంబం వాళ్ళ ముందు కానీ ఫలానా వాళ్ళ ముందు కానీ మమ్మల్ని ఏం పొగడకండి. ఎందుకంటే ఒకవేళ మమ్మల్ని మీరు అక్కడ పొగుడుతున్నప్పుడు వాళ్ళ మనసులో మా మీద ద్వేషాన్ని పెంచుకొని మా మీద పగబడతారు. ప్రతిరోజు పగతోనే మమ్మల్ని చూస్తుంటారు. వారి చూపు పగ కలిగిన చూపుగానే ఉంటుంది, వారి మాట పగతో వచ్చిన మాటగానే ఉంటుంది, వారి ప్రవర్తన పగతో వచ్చిన ప్రవర్తనగా ఉంటుంది. అయ్యా మమ్మల్ని ఎప్పుడు కూడా ఫలానా వాళ్ళ ముందు మాత్రం పొగడొద్దు, ఫలానా వాళ్ళ ముందు మాత్రం మమ్మల్ని ఎప్పుడు మెచ్చుకోవద్దు అని అనేక మందితో చెప్తున్న మాటలు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మన శత్రువు హెచ్చించబడుతున్నాడా? హెచ్చించబడినవ్వండి. మన విరోధి మనకన్నా మన మీద పెత్తనం చేయాలని వస్తున్నాడా? వాడు చేయనివ్వండి, వాడి పని అది. మనమేం చేయలేదు తెలుసా? ప్రతిరోజు దేవుని సందులో ధూపం వేసి ప్రార్థన చేస్తుండగా మన శత్రువు ఆలోచనలన్నీ దేవుడు తల్లకిందులు చేయబోతున్నాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్, హల్లెలూయా. ఈ రోజున శత్రువు పనేంటి? మన అంతరంగ స్వభావాన్ని రేపుతుంటాడు. శత్రువు పనేంటి? మన అంతరంగ స్వభావం ఎప్పుడు కూడా రేపి మన అంతరంగ స్వభావాన్ని బయటకు తీసుకొచ్చి మనలో ఏదైతే దేవునికి వ్యతిరేకం ఉందో అది తీసుకురావని వాడు చూస్తున్నాడు. కానీ మనలో దేవునికి ఇష్టమైన అంతరంగ స్వభావంగా మన స్వభావం మార్చబడును గాక. ఇప్పుడు మాట చూడండి, అదే ఎస్తేరు గ్రంథంలో 5వ అధ్యాయం 12-13 చూడండి. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునుకు రాజును నన్ను తప్ప మరి ఎవ్వరిని పిలిపించలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనది తెలియజేసెను. వినారా ఈ మాట వినండి, 13 జాగ్రత్తగా వినండి. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చుండుట నేను చూచున్నంత కాలం నాకు ఎంత పదవి ఉంటే ఏం ప్రయోజనం? వినండి ఈ మాట, అందరు తలపైకి ఎత్తి ఈ మాటను ఆలకించండి. 12వ వచనం 13వ వచనం మనం గమనించాం కదా. 12వ వచనంలో చెప్తున్నాడు, రేపటి దినాన అంటే ఒకరోజు భోజనానికి వెళ్ళొచ్చాడు. ఒకరోజు రాజుతో కలిసి రాణిగారు పిలిచిన భోజనానికి వెళ్ళి భోజనం చేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తూ గుమ్మమ్మ దగ్గర కూర్చున్న మొర్దెకైని చూశాడు. మొర్దెకై అదే స్థానంలో ఉన్నాడు. మోకరించలా, తలవంచలా, దండం పెట్టలా. అప్పుడు ఇంటికి వచ్చి అంటున్నాడు, రేపు కూడా నేను భోజనానికి వెళ్తున్నా రాజుగారితో పాటు. అయినా రాజుగారితో కలిసి భోజనం చేస్తున్నా, అయినా రాజుగారితో కలిసి కూర్చుంటున్నా, అయినా రాజుగారితో కలిసి విందు ఆరగిస్తున్నా, అయినా ఎంత పదవి నాకున్నా, అయినా ఈ పదవి వల్ల కానీ ఈ విందు వల్ల కానీ రాజుగారితో కూర్చోవడం వల్ల కానీ ఎన్ని ఉండి మాత్రం నాకేం ప్రయోజనం, ఎన్ని ఉండి నాకు ఏం లాభం? ఈ హామాను మనసులో ఉన్న అంతరంగ స్వభావం ఏమని మనకు తెలియజేస్తుందో తెలుసా? మనకు ఎన్ని ఉండి ఏం లాభం అని అనిపిస్తుంది కొన్నిసార్లు. చక్కటి ఉద్యోగం ఉంది, అయినా కానీ మనలో ఏం లాభం ఉద్యోగం ఉండి. చక్కటి సంపాదన ఉంది, అయినా కానీ మనకు అనిపిస్తుంది ఏం లాభం ఇంత సంపాదన ఉండి.
చక్కటి ఆరోగ్యం ఉంది, అయినా కానీ అనిపిస్తుంది ఏం లాభం నాకు ఇంత ఆరోగ్యం ఉండి. ప్రతి విషయంలో మనము మన అంతరంగ స్వభావంలో కొన్నిసార్లు మనలో మనకున్నవి మర్చిపోయి మనకు లేని వాటి కోసం ఆలోచించే మనసు మనకి కలుగుతూ ఉంటుంది. ఈ రోజున ఇక్కడ మనం గమనిస్తే ఎంత పెద్ద పదవిని హామానుకు రాజుగారు దయచేస్తే దేవుడే ఇచ్చాడు అనుకోండి. దేవుడు ఇవ్వకుండా ఎవరికి రాదు కదా, దేవుడే ఇచ్చాడు రాజుగారి దగ్గర ఉండే పదవిని. అంత గొప్ప పదవి ఇచ్చినందుకు, దేవా రాజుగారితో సమానంగా కూర్చొని భోజనం చేసే పదవిని ఇచ్చావయ్యా, నీకు వందనాలు అని దేవుడిని స్తుతించాలి, దేవుడిని గణపరచాలి, దేవుడు చేసిన మేలుని బట్టి ఆనందించాలి. కానీ ఈ హామాన్ ఏం చేస్తున్నాడు? ఏముండి ఏం ప్రయోజనం, పదవి ఉండి ఏం ప్రయోజనం, రాజుగారితో భోజనం చేసి ఏం ప్రయోజనం, రాణిగారే భోజనం వడ్డించి ఏం ప్రయోజనం? ఎన్ని ఉన్నా ఆ మొర్దెకై అక్కడ ఉన్నంత కాలం, ఆ మొర్దెకై ఆ గుమ్మం దగ్గర ఉన్నంత కాలం నాకు ఏం ప్రయోజనం అని తనకున్నటువంటి ఆ పదవిని కూడా లెక్క చేయనటువంటి స్థితిలో ఆ వ్యక్తి కనబడుతున్నాడు. ఈ రోజున ఎంతమంది జీవితాల్లో దేవుడు మీకు ఇచ్చిన సంతోషాన్ని మీరు అనుభవించగలుగుతున్నారు? ఎంతమంది జీవితాల్లో దేవుడు మీకు ఇచ్చిన ఆనందాన్ని మీరు అనుభవించగలుగుతున్నారు? చక్కగా కూర్చొని దేవుని మాటలు వింటున్నామా? చక్కగా లేచి నిలబడి దేవుని సన్నిధిలో ఆరాధన చేయగలుగుతున్నామా? ప్రతిరోజు మనకి చక్కటి చూపిచ్చాడా? చూపు లేని వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు? మనకి చక్కటి చూపును అనుగ్రహించాడా? కంటి చూపు సరిగా కనబడక ఎంతమంది అవస్థలు పడుతున్నారు? చక్కగా మాట్లాడగలిగిన కృపనిచ్చాడా? మాటలు రానివారు మూగవాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు? కొన్ని చోట్లకి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మాటలు రాని వ్యక్తులు కనబడుతున్నారు. మొన్న 1వ తారీఖున ఒక పాప, పెద్ద వయసే, మాటలు రావు, చిన్నగా అదో రకంగా నెత్తగా మాట్లాడుతుంది. మేము ఎక్కడికి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే మాతో పాటు వచ్చింది. ఎంతమంది మాటలు రాని వాళ్ళు బాధపడుతున్నారు? దేవుడు మాటలు ఇచ్చాడా? దాన్ని బట్టి సంతోషించాలి. దేవుడు చూపునిచ్చాడా? దాన్ని బట్టి సంతోషించాలి. దేవుని సందులో మనకి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడా? ఒకవేళ పూర్తిగా ఆరోగ్యం మనకు లేదా? ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించే వారికి మనం మార్చబడాలి. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని సందులో సంతోషించాలి. ప్రతిరోజు మనం సంతోషించేవాడిగా ఉండాలి. 3 పూట్ల ఆహారం తినగలుగుతున్నామా? దాన్ని బట్టి సంతోషించాలి. కావాల్సింది తెచ్చుకొని తినగలుగుతున్నాం కదా, తెచ్చిని కొని తిన్నదాన్ని అరుగుదల చేసుకునే శక్తిని దేవుడు ఇచ్చాడు కదా, దాన్ని బట్టి మనం సంతోషించాలి. వీటిని బట్టి మనం సంతోషించకుండా మనం దేన్ని బట్టి బాధపడతాం తెలుసా? లేని దానిని గుర్తు చేసుకుంటాం. మనకి ఏదైతే లేదో, మనకి ఏదైతే కొరతగా ఉందో అది చూసి మనం ప్రతిరోజు దిగులు పడతానంటాం. ఇది లేదే, ఇది జరగలేదే, ఇది నా వల్ల కాలేదే అని ప్రతిరోజు దిగులు పడుతుంటాము. ప్రతిరోజు కూడా ఒక భర్తను దేవుడు ఇచ్చాడా? ఆ భర్తను బట్టి సంతోషించాలి. భార్యను దేవుడు ఇచ్చాడా? ఆ భార్యను బట్టి సంతోషించాలి. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో స్తుతించాలి. అయ్యా నాకు ఒక భర్తనిచ్చావు, నాకు ఒక భార్యనిచ్చావు అని దేవుని సన్నిధిలో స్తుతించాలి. లోకంలో చూడండి, భర్తలు కోల్పోయిన వాళ్ళు ఎంతమంది విధవరాలుగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. చిన్న వయసులోనే అయ్యవరం ఒక ప్రార్థనకు వెళితే అక్కడ చిన్న వయసు ఆమెకు 12 ఏళ్ళకో 13 ఏళ్ళకో పెళ్లి చేశారంట. 3 బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళ అత్తగారు ఆ అబ్బాయికి చేతబడి చేయించేస్తే చనిపోయాడు. అప్పటి నుంచి ఆ బిడ్డలను పెంచుకొని చిన్న వయసు 12-13 ఏళ్ళ నుంచి ఈరోజు ఆమెకు ఉన్నతమైన స్థితిలో నిలబడింది. ఈ రోజున ప్రతిరోజు కూడా భర్తను బట్టి దేవుని స్తుతించాలి, భార్యను బట్టి దేవుని స్తుతించి సంతోషించాలి. ప్రతిరోజు కూడా ఎంతమంది భార్యని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు? వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత భార్యని కోల్పోయి అంటారు, అయ్యా మేమిద్దరం ఉన్నప్పుడు కలిసి ఏది కావాలనుకుంటే అది వండుకొని తినేవాళ్ళం. ఇప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళి కోడల దగ్గర అడగలేకపోతున్నా, కూతురు దగ్గరికి వెళ్ళి అల్లుడింట్లో ఉండలేకపోతున్నా. ఎంతమంది బాధపడుతున్నారు మన కన్నుల ముందు? ప్రతిరోజు దేవుడిచ్చిన ప్రతి దానిని బట్టి మనము సంతోషించే వారిగా మార్చబడుదుముగాక. హామానుగా సంతోషం లేదు, పదవిని బట్టి సంతోషం లేదు, అధికారాన్ని బట్టి సంతోషం లేదు. ఏముండి ఏం ప్రయోజనం? ఆ మొర్దెకై గుమ్మం దగ్గర ఉన్నంత వరకు నాకు ఏ లాభం లేదే అంటున్నాడు. ఈ రోజున ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మనకు దేవుడిచ్చిన ప్రతి దానిని బట్టి సంతోషించుదుముగాక. పిల్లల్ని ఇచ్చారా? పిల్లల్ని బట్టి దేవుని సంతోషించాలని దేవుని యందు. పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది బాధలు పడుతున్నారు? పిల్లలు కనాలని ఎంతమంది అవస్థలు పడుతున్నారు? టెస్ట్ ట్యూబ్ బేబీలను చేయించుకొని ఎంతమంది కొన్నిసార్లు కనేటప్పుడు పిల్లల్ని కని చనిపోతున్నారు. ఎన్ని సందర్భాలు మనం కన్నుల ముందు చూస్తున్నామండి. పిల్లల్ని బట్టి దేవుని సన్నిధిలో సంతోషించాలి. ఒకవేళ పిల్లలు మాట అంటలేదా? ఒకవేళ పిల్లలు ప్రయోజకులుగా మార్చబడలేదా? అయినా కానీ పిల్లల్ని ఇచ్చాడుగా దేవుడు. పిల్లల్ని బట్టి మనము సంతోషించుదుముగాక. పిల్లలు లేని వాళ్ళ అవస్థలు మనం చూస్తున్నాం.
గర్భఫలం కోసం మొన్న ఒక రోజున అన్నదేవరపేట వెళ్తే అక్కడ ఒక ఇంట్లో ఆస్తిపరులే, అన్నీ చక్కగా ఉన్నవాళ్లే, పిల్లలు లేక కొరతతో అల్లాడిపోతున్నారు. వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను, దేవుడు ఏదైనా కార్యం చేయాలి. అయితే ఈ రోజున పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది తలడిల్లిపోతున్నారు. మా పిల్లలండి మాట వింటలేదండి, మా పిల్లలండి సరిగ్గా పెరగట్లేదండి, మా పిల్లలండి మమ్మల్ని పట్టించుకోవట్లేదండి అని అనుకుంటున్నాం కదా. అసలు మనకు పిల్లల్ని దేవుడు ఇచ్చాడు, పిల్లల్ని బట్టి మనం సంతోషించాలి. ప్రతిరోజు కూడా మనము దేవుడిచ్చిన ప్రతి దానిని బట్టి సంతోషించే వారిగా మార్చబడుదుముగాక. హామాన్ అంటాడు, ఎన్నుండి ఏం లాభం అండి, ఎన్నుండి ఏం ప్రయోజనం అండి, ఆ మొర్దెకై రాజగుమ్మం దగ్గర ఉన్నంత వరకు ఈ పదవి వల్ల నాకేం ప్రయోజనం. ఈ రోజున మనము దేవుని సందులో ప్రతి దానిని బట్టి సంతోషించే వారిగా మార్చబడుదుముగాక. మనతో ఉన్నవారు, మనతో తిరిగేవారు ఎదుగుతూ ఉన్నప్పుడు ఒకవేళ మన రక్తం ఉడికిపోతుందంటే దాని అర్థం మన స్వభావంలో ఎక్కడో సమస్య ఉంది. మనతో ఉన్నవారు ఎదుగుతున్నారా, మనతో ఉన్నవారు ఉన్నతమైన స్థితికి వెళ్తున్నారా? ఒకవేళ మనలో ఏదైనా వాళ్ళ గురించి కానీ ఏదైనా మన రక్తం ఉడుకుతుందంటే మనలో ఏదో స్వభావం ఏదో సమస్య ఉంది. మన అంతరంగ స్వభావం సరి చేయబడును గాక. సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకరణ మనందరికీ దేవుడు ధరింపజేయును గాక. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఫరో ఉన్నాడు కదా, ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో రాజు. ఐగుప్తు దేశం అంతా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉండటం వలన ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించాలని ఐగుప్తు దేశంలో ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు. అక్కడ వాళ్ళు ఉన్నందుకు దేవుడు చేసిన అద్భుతాల వలన ఆ దేశంలో తెగుళ్ళు వచ్చాయి. దేవుడు చేసిన అద్భుతాల వలన నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి, మిడతలు వచ్చాయి, పంట అంతా నాశనం చేసేసింది, కప్పలు వచ్చాయి, ఉండడానికి నివాసం లేకుండా చేసింది, అక్కడ తెగుళ్ళు పేలు వచ్చాయి, అక్కడ ఈగలు వచ్చాయి. 10 అద్భుతాలు చేశాడు. ఆఖరికి జరిగింది ఏంటో తెలుసా? ఐగుప్తు దేశంలో ప్రజలను ఎలాగైనా సరే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలని, అక్కడ నుంచి విడుదల చేయాలని దేవుడు 10 అద్భుతాలు చేస్తే ఫరో వాళ్ళని నేను వీళ్ళని ఉంచుకోవడం, వీళ్ళని ఇక్కడ ఉండడం నాకు మంచి కాదు, పంపించేస్తానని చెప్పి మీరు వెళ్ళిపోండి, మీ దేశానికి వెళ్ళిపోండి, మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోండి అని పంపించేశాడండి. పంపించేశాడా? ప్రజలు వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అందరూ వెళ్ళిపోతూ ఉంటుంటే వాళ్ళందరూ ఐగుప్తు దేశాన్ని విడిచి జయోత్సాహంతో దేవుడే మమ్మల్ని విడుదల కలుగు చేశాడు, దేవుడే మాకు విడుదల ఇచ్చాడని చెప్పి ఆనందంతో వెళ్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణం మొదలుపెట్టారు. మొదలు పెట్టగానే జరిగింది ఏంటి తెలుసా? వాళ్ళు వెళ్ళే వరకు ఫరో మౌనంగా ఉన్నాడు. వాళ్ళు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళేంత వరకు ఫరో సాధారణంగా ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళారో వెంటనే అనుకున్నాడంట, అరే ఎందుకు నేను విడిచిపెట్టా, ఇంత అవివేక పని ఎందుకు చేశా, అసలు నేను ఎందుకు వాళ్ళని పానిచ్చా, ఇప్పుడు తరిమి వాళ్ళని పట్టుకొని మళ్ళా తీసుకొచ్చి బానిసలను చేస్తా అని అనుకున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి, దేవుడు వాళ్ళని పంపించడం కోసం ఐగుప్తు దేశంలో ఏం చేశాడు? తెగుళ్ళు కలుగు చేశాడా? రోగాలు పుట్టించాడా? వాళ్ళందరికీ పండిన పంట అంతా మిడతలతో నాశనం చేశాడా? మిడతలు తినేసిన పంట వడగళ్ళు చేత నాశనం చేసేసాడా? ఇంత జరిగితే మిగిలింది అక్కడ ఏముందో తెలుసా? ఫరోకి సైన్యం ఉంది. ఏమనుకోవాలి ఫరో? అయ్యా ఫరో, నీవు అనుకోవాల్సిన మాట ఏంటో తెలుసా అని మనం ఆలోచించాలి. అసలు ఇప్పటి వరకు దేవునికి వ్యతిరేకంగా లేచి దేవునికి వ్యతిరేకంగా పోరాడి తెగుళ్ళు రప్పించుకున్నాం. దేవునికి వ్యతిరేకంగా లేచి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచి కుటుంబంలో అన్ని పోగొట్టుకున్నావు, పంట పోయింది, అన్ని పోయిన, ఆఖరికి తొలిచూలు బిడ్డ కూడా పోయాడు. ఇక నీ దగ్గర ఏంటి మిగిలింది? సైన్యాన్ని కాపాడుకో అయ్యా నాయన, ఆ సైన్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో అని ఆలోచన రావాలి. కానీ అతను ఏం చేశాడు తెలుసా? ఇక మిగిలింది సైన్యమే. సైన్యాన్ని వెంట పెట్టుకొని ఇశ్రాయేలును తరుముతా, వాళ్ళని పట్టుకొస్తా, బందీలుగా చేస్తా, వాళ్ళని బానిసలుగా చేస్తా అనుకుని ఎన్నో ప్రయత్నాలు చేసి అడుగులు ముందుకు వేశాడు. అయితే చివరికి జరిగింది ఏంటో తెలుసా? పగబట్టి పరుగులు తీస్తూ వెళ్ళిన అతనుకు సైన్యం కూడా సమాధి అయిపోయింది సముద్రంలో. ఇక్కడ మీరు గమనించండి, మొత్తం పోగొట్టుకున్నాడు. ఒకప్పుడేమో తెగుళ్ళ ద్వారా పంట పోయింది, తెగుళ్ళ ద్వారా అన్నీ పోయాయి, ఆ ఐగుప్తు దేశమంతా ఆర్థిక మాంద్యం వచ్చేసింది. ఇప్పుడు మిగిలిన సైన్యాన్ని, మిగిలిన రథాలను, మిగిలిన గుర్రాలను జాగ్రత్త చేసుకోవాలి కదా. ఈయనేం చేశాడంటే తొందరపడి వాళ్ళ వెనక వెళ్ళి
ఆ ఉన్నటువంటి సైన్యాన్ని కూడా ఆ సముద్రంలో సమాధి చేసేసుకున్నాడు. ఈ రోజున మనము దేవుని సందులో ఉన్న మనం, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మనం, మనకిచ్చిన దాన్ని బట్టి దేవుని సందులో తృప్తి పడాలి, మనకిచ్చిన దాన్ని బట్టి దేవుని సందులో సంతోషపడాలి, మనకిచ్చిన దాన్ని బట్టి దేవుని సందులో ఆయనను ఘనపరచాలి, స్తుతించాలి. ఒక ఉద్యోగం ఇచ్చాడా, దాన్ని బట్టి స్తుతించాలి. చిన్న ఉద్యోగమే, అది పెద్ద ఉద్యోగం కాదు, దాన్ని బట్టి దేవుని సందులో స్తుతించాలి. చిన్న బిడ్డలు ఇచ్చాడా, ఆ బిడ్డలను బట్టి దేవుని సందులో స్తుతించాలి, వాళ్ళ దైవికంగా పెరగాలని వారి కోసం ప్రార్థన చేయాలి. సంఘం ఇచ్చాడా, సంఘాన్ని బట్టి దేవుని సందులో స్తుతించాలి, ప్రతిరోజు సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కూడా దేవుడు మనకిచ్చిన ప్రతి దాన్ని బట్టి ఆయన సందులో స్తుతిస్తూ ఈ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టును గాక. ఆమేన్. శత్రు క్షేమము నా కంటబడినప్పుడు నేను మత్సరపడను అంటాడు కదా, కొరాహు కుమారులు అంటారు, శత్రు క్షేమం నా కంటబడినప్పుడు నేను మత్సరపడిపోతున్నానయ్యా, శత్రు క్షేమం నా కంటబడినప్పుడు నాకు మత్సరం కలుగుతుంది. ఇదేంటి, భక్తిగా ఉంటున్నా నాకెందుకు ఈ శ్రమలు, వాళ్ళు ఏ భక్తి చేయట్లేదే, వాళ్ళు శుభ్రంగా ఉంటున్నారు, ఎందుకు మత్సరపడుతున్నాం? వారి అంతము చూస్తున్నాడు. తర్వాత వారు అంచున ఉండి ఒక్కొక్కళ్ళు రాలి పడిపోతున్నారు. కానీ మన దేవుడు మనల్ని నిత్యత్వంలోకి నడిపించునుగాక. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం. త్వరగా ఈ మాట చూపించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం చూడండి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో అంటున్నాడు, కయీను నీకు కోపమేలా, ఎందుకయ్యా ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావు, నీవు సత్క్రియ చేసినట్లయితే నీవు తలెత్తుకునేవాడివేగా అని ఇవన్నీ దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ మీరు కొన్ని క్షణాలు తల పైకెత్తండి, నేను త్వరగా ముగించేస్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే కయీను గురించి మనం చదివాం కదా, ఆదికాండం 4వ అధ్యాయంలో ప్రారంభంలో ఉంటుంది. మీ ఆలోచన చెప్పండి, కయీను మంచివాడా చెడ్డవాడా చెప్పండి, ఏదో ఒకటి మీ మనసులో ఏముందో చెప్పండి. కయీను మంచోడా చెడ్డోడా? ఒక కోణంలో చూస్తే కయీను మంచివాళ్ళకి కనబడతాడు. ఎందుకంటే దేవునికి కానుకను తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. కానుకిచ్చేవాళ్ళు మంచివాళ్ళు అయితేనే కదండి కానుకిస్తారు. కానుకిచ్చేవాళ్ళు మంచివాళ్ళు అయితేనే కదా దేవునికి అర్పణ తీసుకొస్తారు. దేవుడికి ఇవ్వాలనే ఆలోచన వచ్చిందంటే మంచి మనసు ఉంటేనే కదా, వారు దేవుని మంచి మనసు కలిగిన వాళ్ళే కదా. ఇక్కడ కయీను దేవునికి కానుకను తీసుకొచ్చాడు. కయీను దేవునికి కానుకను తీసుకొని వచ్చి దేవుని సందులో కానుకను అక్కడ పెట్టి ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఎంత ఇవ్వాలి నేను దేవునికి అన్నట్లుగా ఆలోచించి కొంచెం తీసి పక్కన పెట్టాడు. అయితే దీని గురించి నేను కానుకల గురించి డబ్బుల గురించి నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ మనం గమనిస్తే కయీను అర్పణ తెచ్చాడు. ఎవరు తెమ్మన్నారు? కయీను అర్పణ తెచ్చాడు. దేవుడు ఏమన్నా తెమ్మన్నాడా? నా కుమారుడా కయీను నీకు పండిన పంటలో అర్పణ తీసుకురా అని దేవుడు అని చెప్పాడా? చెప్పలేదు. దేవుడు చెప్పకపోయినా, దేవుడు అడగకపోయినా దేవునికి అర్పణ ఇవ్వాలి, దేవునికి కానుక తీసుకురావాలని మనసు కయీనులోకి వచ్చింది. మంచిదే. చాలామంది నాకు కానుకలు ఇస్తూ ఉంటారు ప్రార్థన చేసినప్పుడల్లా, కానీ కొన్ని సందర్భాలు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అనిపిస్తుంది వాళ్ళే ఎంత పేదరికంలో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏం కానుక తీసుకోవాలని అనుకుంటుంటే వాళ్ళు అంటారు, అయ్యా ఇది మేము మీకు ఇవ్వట్లా, దేవునికి ఇస్తున్నాం, దేవుని పరిచయలో వాడండి అని వాళ్ళు అంటూ ఉంటున్నప్పుడు కొన్నిసార్లు నా కళ్ళం నీళ్ళు వస్తాయి. కొన్నిసార్లు కొందరున్నారు, ఆ తల్లి బ్లూ సీసాలు అమ్ముకొని తిరుగుతూ ఉంటుంది. ఆమె కూడా ఒక్కొక్కసారి కానుక తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నాకు బాధగా తీసుకుంటా. ఎందుకంటే వాళ్ళకే కొంచెం ఇబ్బందిగా కష్టాలు నడుస్తుంటారు. అలా చాలామంది ఉన్నారు. కొందరున్నారు పెన్షన్ తీసుకొని కూడా ఆ పెన్షన్లో కూడా దశమ భాగాన్ని కానుక తీసుకొచ్చేస్తారు. అది ఉంటే వాళ్ళకి ఖర్చులకు ఉంటాయి కదా. కానీ వాళ్ళు తెచ్చిన ప్రతి అర్పణ ఈ పరిచర్లో వాడబడుతుండగా దేవుడు వారు తెచ్చిన అర్పణ కాదంట, వారి హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఆమె చెప్పండి. ఇక్కడ మనం చదివిన మాటలో కయీనును చదవండి ఒకసారి. కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎందుకని లక్ష్య పెట్టలేదు తెలుసా? కయీను అర్పణ తెచ్చాడు, కానీ తెచ్చిన అర్పణలో అతని మనసు ఇవ్వాలని ఆలోచన లేదు. దేవుడి గొప్ప ఇవ్వాలి అని తెచ్చాడు, కానీ ఎంత ఎందుకులే అన్నట్లుగా తీయడం మొదలుపెట్టాడు.
ఆ వచనాలు మీరు తర్వాత చదవండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా మనము దేవుని సందులో మీరిచ్చే ప్రతి కానుక, మీరిచ్చే ప్రతి రూపాయి అది ప్రార్థన చేసి మీ పరిచయంలో ఖర్చు పెడుతుండగా ఆ ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి, ప్రతి ఒక్క కానుక మీ కుటుంబాలకు 100 దీవెనను దేవుడు దయచేయునుగాక. డబ్బుల గురించి ప్రసంగం కాదు, కానుకల గురించి ప్రసంగం కాదు, కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి మీకు మాటను జ్ఞాపకం చేస్తున్నా. ప్రతిరోజు కూడా అక్కడ కయ్యను దేవుని కొరకు అర్పణ తీసుకొచ్చాడు. అయితే దేవుడు అతన్ని హృదయాన్ని చూశాడు. కానీ కయ్యలోన ఆ చెడ్డ స్వభావం ఎప్పుడు బయటకు వచ్చిందో తెలుసా? అసలు ఎందుకు వచ్చాడు కయ్యను? అక్కడ ఎందుకు వచ్చాడు? కయ్యను అనుకున్నాడు, దేవునికి నేను ఇది ఇస్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడు. ఒకటి అనుకుని వచ్చాడండి దేవుని సన్నిధికి, ఒకటి కోరుకొని వచ్చాడండి దేవుని సన్నిధికి. దేవునికి నేను ఈ అర్పణిస్తా, నా పండిన పంటలో ఈ అర్పణ దేవుడికి ఇస్తా, దేవుడు నన్ను అంగీకరిస్తాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు నన్ను మెచ్చుకుంటాడు, దేవుడు నన్ను ఘనపరుస్తాడు, దేవుడే నా పట్ల కార్యాలు చేస్తాడు అనుకొని ఒక ఆశతో వచ్చాడు ఇది జరగాలి అని. కానీ అక్కడికి వచ్చేసరికి అతను అనుకున్నది వేరైంది, అక్కడ జరిగిన పరిస్థితి వేరైంది. అతను అనుకున్నది అక్కడ జరగల. దేవుడు అతను అర్పణను అంగీకరించలేదు అనేప్పటికీ అది వెంటనే అతనికి బాధ కలిగించి కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కాక తమ్ముడి మీద కోపం చూపించి తమ్ముడిని చంపేశాడు. ఇక్కడ మీరు ఆలోచించండి, దేవుడు అర్పణను అంగీకరించడం ముఖ్యమా, దేవుడు మాట్లాడడం ముఖ్యమా? దేవుడు మనతో మాట్లాడడమే ముఖ్యం. దేవుడు అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు, కయ్యేను ఎందుకు నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు, ఎందుకు ముఖం తిప్పుకున్నట్టున్నావు? నీవు సత్క్రియ చేస్తే నీ అర్పణ నేను అంగీకరించేవాడిని కదా, నీవు సత్క్రియ చేస్తే నా సన్నిధిలో నిందారహితుడిగా నిలబడేవాడివి కదా, నీవు సత్క్రియ చేయకపోవడం వల్లే కదా పాపం నీ వాకిట్లోకి వచ్చింది, సత్క్రియ లేకపోవడం వల్లే కదా నీ ముఖం చిన్నబుచ్చుకునే కార్యం వచ్చింది. ఇవన్నీ చెప్తుంటే ఈ రోజున ప్రతిరోజు కూడా మనం ఆలోచించాల్సింది, మనం ప్రతిరోజు మన హృదయ అంతరంగ స్వభావము దేవునికి అనుకూలంగా మార్చబడే స్వభావంగా మార్చబడును గాక. రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, ఆయన ఎవరిని కరుణించగోరుతాడో వారిని కరుణిస్తాడు, ఆయన ఎవరిని కరుణించకూడదు అనుకుంటాడు వారిని కరుణించాడు, అది ఆయన చిత్తం. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు వారిని ప్రేమిస్తాడు, ఆయన చిత్తం. కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు రావడం ఆలస్యం అవుతుంది. ఆలస్యం దేవుని చిత్తం అనుకోవాలి. ఒక దినాన దేవుడు మనం చేసిన ప్రతి ప్రార్థనకు ఆయనే పరలోకపు జవాబు అనుగ్రహించును గాక. కారణాలు ఏదైనా కావచ్చు, దేవుడు అతని అర్పణ అంగీకరించలా. కారణం ఏదైనా కావచ్చు, కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు. వెంటనే తన ముఖం చిన్నబుచ్చుకుని ముఖం మార్చుకున్నాడు. చూడండి, కానుక అంగీకరించకపోయిన దేవుడు కయ్యనుతో మాట్లాడుతున్నాడు. కానుకను అంగీకరించకపోయిన దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ రోజున మనం ప్రతిరోజు కూడా ఆత్మీయ సంబంధంలో కయ్యను వలె మనం ఆలోచన కలిగి దేవుని సందులో మన అంతరంగ స్వభావం ఉండకూడదు. కయ్యను ఒకటి అనుకొని దేవుని సందుకు వచ్చాడు, కయ్యను ఒకటి అనుకొని అర్పణ తీసుకొచ్చాడు, అది జరగల. అది జరగబోయేసరికి అంతరంగ స్వభావం బయటకు వచ్చింది. ఎవరు చెప్పారు తమ్ముడిని చంపమని? ఎవరు చెప్పారు తమ్ముడిని చంపు అని? అంతరంగ స్వభావంలో ఆ ఆలోచన ఉంది. అంతరంగ స్వభావంలో ఆలోచన గూడు కట్టుకుపోయి ఉంది. పైకి స్వభావం బాగానే కనబడుతుంది, ఏమి ఎరగని వాళ్ళిగా. లోకంలో ఒక మాట అంటారు కదా, ఈ పిల్లి కూడా పాలు తాగుద్దా, ఈ పిల్లి కూడా పాలు తాగుద్దా అని అనుకుంటారు కదా. పైకి స్వభావం బాగానే కనబడుతుంది, అంతరంగ స్వభావంలో నా అర్పణ అంగీకరించలా. దేవుడి మీద కోపాన్ని చూపించలేకపోయాడు. ఆ కోపాన్ని తమ్ముడి మీద చూపించి తమ్ముడేదో తన పని దాన్ని చేసుకుంటూ ఉంటుంటే వెళ్ళి కొట్టి చంపేశాడు. ఆ తమ్ముడిని పాతి పెట్టేశాడు. కానీ ఒక్క మాట చెప్పనా, తమ్ముడి రక్తం అంట మట్టిలో నుంచి దేవునికి మొర్ర పెడుతుంది. ఆ మొర్ర పెట్టిన మొర్ర దేవుడు విని వచ్చి కయ్యను అడుగుతున్నాడు, కయ్యను నువ్వు చేసిన పని ఏంటి? కయ్యను నీవు చేసిన నీ అంతరంగ స్వభావం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీ అంతరంగ స్వభావం ద్వారా ఒక మనిషిని చంపాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది? ఈ రోజున మనకన్నా ఒకరిని దేవుడు హెచ్చిస్తున్నప్పుడు మనలో మన అంతరంగ స్వభావం రగులుతో ఉండడం కాదు, మన అంతరంగ స్వభావం దేవుని మహిమపరిచేలా ఉండేట్లు దేవుడి కార్యాలు జరిగించునుగాక. కయ్యను ఒకటి అనుకుని వచ్చాడు, జరగల. దేవుడిని అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు, మెచ్చుకుంటాడు, ఘనపరుస్తాడు అని ఆశ పెట్టుకొని వచ్చాడు. ఆ ఆశ విఫలమైపోయింది. దేవుడి మీద తిరగబాటు చేయలేక తన తమ్ముని చంపుకున్నాడు. ఈ రోజున మొదటి హత్య చేసిన వ్యక్తికి కయ్యను. దేవుని సందులో మన అంతరంగ స్వభావం
ఈ రోజున కత్తి పట్టుకుని వెళ్ళి కర్ర పట్టుకుని వెళ్ళి చంపనక్కర్లా. మన అంతరంగ స్వభావంతో ఎంతమందిని మాట ద్వారా గాయపరుస్తున్నాం, ఎంతమంది మన చూపుల ద్వారా గాయాల పాలు చేస్తున్నాం. మన అంతరంగ స్వభావం దేవునికి అనుకూలంగా ఉండాలి కదా, మన భక్తి దేవునికి అనుకూలంగా మార్చబడాలి కదా. దేవుని సన్నిధిలో మనము సాధువైనట్టి మృదువైనట్టి గుణమును అక్షయ అలంకరణంగా మనం మార్చుకోవాలి కదా. ఈ స్వభావం కదా దేవుని సన్నిధిలో మనము ఆయన రాకడ కొరకు సిద్ధపరిచేది. ఈ అలంకరణతో కదా ఆయన వస్తున్నప్పుడు, వరుడుగా వస్తున్నప్పుడు వధువుగా, నూతన యెరూషలేము పట్టణముగా, వధువు సంఘముగా, క్రొత్త నిబంధన సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా ఆయన కొరకు అలంకరించబడి మనం ఎగరగలిగేది మేఘాల మీద. ఈ స్వభావం లేకుండా దేవుని సన్నిధిలో మనం భక్తి చేసి ఏం లాభం? ఈ స్వభావం లేకుండా మనము ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోకుండా నేను కూడా భక్తి చేస్తాను అనుకొని ఏం ప్రయోజనం? హామాను ఎన్ని ఉన్నా ఈ పదవి వల్ల నాకేం ప్రయోజనం అంటున్నాడు. ఫరో అన్ని పోగొట్టుకున్నాడు, అయినప్పటికీ కూడా తనకున్న రథాన్ని, సైన్యాన్ని కూడా పోగొట్టుకోవడానికి పరుగులు తీసి సముద్రంలో అంతటిని సమాధి చేసుకున్నాడు. ఇక్కడ కయీను తనకున్నటువంటి అంతరంగ స్వభావాన్ని బయటికి తీసుకొచ్చి తన తమ్ముడిని చంపుకున్నాడు. దేవుని చేత వెలివేయబడిన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో చాలాసార్లు మన బుద్ధులు, మన స్వభావాలు ఎప్పుడు బయటకు వస్తాయి? నిజంగా మన అంతరంగ స్వభావం ఎప్పుడు బయటకు వస్తుంది అంటే మనకు నచ్చనిది ఇంకొకరు మెచ్చుకుంటున్నప్పుడు, మనకు నచ్చని ఆలోచనలు కానీ, మనం అనుకున్నది జరగనప్పుడు కానీ దేవుని సన్నిధికి వస్తాం. ఏమండి, ఈ వారం మందిరానికి వెళ్తున్నాం, మనకి ఈ కార్యం జరగాలి అని మందిరానికి వస్తారు. ఆ కార్యం జరగలేదు, ఇక మందిరానికి రావడం మానేస్తారు, ఇక ప్రార్థన చేయడం మానేస్తారు. తర్వాత ఒకవేళ సేవకుడు వెళ్ళి అడిగాడు అనుకోండి, ఏమండి మేము ఒకటి అనుకుని వచ్చాం, అది జరగల, ఇక మేము మందిరంకి వచ్చి ప్రయోజనం ఏంటి? ప్రార్థనకు వచ్చి ప్రయోజనం ఏంటి? భక్తి చేసి ప్రయోజనం ఏంటి? అనుకున్నది జరగలేదు అని సరిపెట్టుకునే పరిస్థితులకు వస్తుంటారు. కయీను అనుకున్నది జరగల అని దేవుని మీద తిరగబడ్డాడు, వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మన అంతరంగ స్వభావం ఎలా ఉంది? మన అంతరంగ స్వభావం ఎలా బయటకు వస్తుంది? ఒక చిన్న మాట చెప్పి నేను ముగిచేసే సమయం చాలామైంది. ఒక కుర్రాడంట ఒక అమ్మాయి కోసం రోజు ఒక రోజా పువ్వు పట్టుకొని వెంట తిరుగుతున్నాడంట 4-5 సంవత్సరాల నుంచి. అందరు జాగ్రత్తగా వినండి. ఒక కుర్రోడు ఒక అమ్మాయి వెనక 4-5 సంవత్సరాల నుంచి ఒక రోజా పువ్వు పట్టుకొని ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ బేబీ అని తిరుగుతున్నాడు. రోజు తిరుగుతున్నాడు 4-5 సంవత్సరాల నుంచి. ఎట్టా తయారైందండి మన ప్రపంచం? ఒకసారి మీరు ఆలోచించండి. ఎప్పుడైనా మన తండ్రి అమ్మను చూసి ఐ లవ్ యూ బేబీ అని ఎప్పుడైనా అన్నాడా? మీరు విన్నారు ఎప్పుడైనా? పోనీ మన తాతయ్యలు అమ్మమ్మను చూసి లేదా తాతయ్య నాయనమ్మను చూసి ఎప్పుడైనా ఐ లవ్ యూ బేబీ అంట విన్నామా? ఎక్కడ వినలా మనం. కానీ ప్రపంచంలో అపవాది ఈ రకమైనటువంటి ధోరణితో కుటుంబాల్లో కలహాలు రేపి అంతరంగ స్వభావాలను బయటికి తీసుకొస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు మన పితరులు, మన పెద్దలు అలా అనలేదు, కానీ కుటుంబాన్ని నోటితో నేను ప్రేమిస్తున్నా అని అనలేదు, కానీ నిత్యము ప్రేమతో కుటుంబాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఆమె చెప్పండి అందరూ ఒకసారి. నిజమైన ప్రేమతో కుటుంబాన్ని ప్రేమిస్తూ వచ్చారు. ఈ రోజున లోకంలో ఉన్న తీరు మన కళ్ళతోనే చూస్తున్నాం. ఒక రోజా పువ్వు పట్టుకొని, లేదా ఒక చాక్లెట్ పట్టుకొని, లేదా ఒక బెలూన్ పట్టుకొని వెంట తిరుగుతారు. ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ బేబీ అని తిరిగి ఇక వాళ్ళు ఐ లవ్ యూ అని చెప్పిన తర్వాత ఇక అటు నుంచి కూడా రిప్లై వచ్చిన తర్వాత ఇక ఎక్కడ కూర్చున్నా లవ్ యూ అంటారు, నిలబడినా లవ్ యూ బేబీ అంటాడు, ఫోన్ చేసినా లవ్ యూ అంటాడు. ఎలాగైనా సరే ఈ అంతరంగ స్వభావం ఎప్పుడు ఇదే ధ్యాస, ఇదే ఆలోచనతో ఉంటున్నారు. కానీ ఒకవేళ వాళ్ళ ప్రేమ పెదాల మీద ఉంటుంది తప్ప హృదయాంతరంలోంచి వచ్చేది కాదు. వాళ్ళ ప్రేమ పెదాలతో పలికేదే తప్ప మనసులోంచి వచ్చేది కాదు. అయితే ఇలా 4-5 సంవత్సరాలు ఒక వ్యక్తి తిరిగాడండి. 4-5 సంవత్సరాలు ఒక వ్యక్తి తిరిగాడు. 4-5 సంవత్సరాలు తిరిగిన తర్వాత అమ్మాయి అందంట ఐ హేట్ యూ అందంట. ఇక అంతే. ఆ మాట అనడంతోనే ఇంతకాలం సిన్సియర్గా ప్రేమించాను అన్నాడే, 4-5 సంవత్సరాల పాటు ఆ వెంట తిరిగాడే, పిచ్చోళ్ళ తిరిగాడే. ఎప్పుడైతే నో చెప్పిందో, ఎప్పుడైతే నా హేట్ యూ అని అందో, వెంటనే ఇతని స్వభావం బయటకు వచ్చింది. ఇతని అంతరంగ స్వభావం ఇప్పుడు బయటకు వచ్చింది. పైకి కనబడినప్పుడు ఐ లవ్ యూ అని అన్నాడు, పైకి కనబడినప్పుడు నేను ప్రేమిస్తున్నా అని అన్నాడు. ఎప్పుడైతే నో చెప్పిందో అప్పుడు అంతరంగ స్వభావం బయటకు వచ్చి యాసిడ్ తెచ్చిపోద్దామా, కత్తి తీసుకుని వెళ్ళి పీక కోసేద్దామా, ఈ అంతరంగ స్వభావం బయటకు వచ్చి ఆ అమ్మాయిని పీక కోసి చంపేశాడు. ఎక్కడో కాదు, ఇక్కడే సత్రంపాడులోనే టీచర్గా చేస్తుంది ఆమె.
టీచర్గా చేస్తూ ఉండగా ఎన్నో ఏళ్ళ నుంచి ప్రేమ వ్యవహారం సాగగా ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి కుదిరేసరికి ఆ పెళ్లి యొక్క కొద్ది రోజులు ఉంది అనగా అన్న వెంటనే ఆమె మరలా స్కూల్ దగ్గరికి వచ్చి ఏదో పత్రాలు సమర్పించడానికి వచ్చేసరికి బయటకు వచ్చి మాట్లాడి నడి రోడ్డు మీదే సత్రంపాడులో పేక కోసి చంపేశాడు. అతను కూడా చద్దామని ప్రయత్నాలు చేశాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో అంతరంగ స్వభావం ఎలా ఉంది? పైకి ప్రేమించే తత్వం కనబడుతుంది, కానీ లోపల చంపే క్రూరత్వం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు అంటున్నారంట తల్లిదండ్రులు, అయ్యా మా ఓడిని మంచిగానే పెంచామయ్యా, మా ఓడిని బుద్ధిగానే పెంచాం, మరి ఏ దెయ్యం పట్టిందో ఏం పట్టిందో, ఒక అమ్మాయిని చంపడం ఏంటయ్యా, ఒక అమ్మాయిని పీక కోసి గొంతు కోసి చంపడం ఏంటయ్యా, ఇలాంటి బుద్ధులు మా వాడికి లేవయ్యా, ఏమొచ్చిందో ఏం జరిగిందో తెలియదు అని వాళ్ళు బోరుని ఏడుస్తున్నారంట. కయ్యను పైకి మంచిగానే ఉన్నాడు, దేవునికి అర్పణ తెచ్చిన వాడిగానే ఉన్నాడు, తమ్ముడిని చంపే అంతరంగ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఈమెతో 4-5 సంవత్సరాలు నేను ప్రేమిస్తున్నా అన్న వ్యక్తే నేను ప్రేమించట్లేదు అనేసరికి చంపాలని ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అంతరంగ స్వభావం ఎలా వచ్చింది? ఈ రోజున ప్రతిరోజు కూడా మనం ఆలోచిస్తే, ప్రతిరోజు కూడా మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆ తల్లిదండ్రులు వచ్చి బోరును ఏడుస్తూ విలపిస్తున్నారంట, అయ్యా ఎవరు ఆడపిల్లైనా ఒకటే కదయ్యా, మాకు కూడా ఆడపిల్ల ఉంది, వాడు ఇలా చేస్తాడు అనుకోలేదయ్యా, వాడికి ఈ అంతరంగ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థం కావట్లేదయ్యా, అసలు ఎలా వచ్చినాయి వీడికి బుద్ధులు మాకు అర్థం కావట్లేదని ఏడుస్తున్నారు. ఈ రోజున ఈ మాటలు మనం గమనిస్తే పైకి బాగానే ఉన్నాడు, లోపల క్రూరత్వం ఉంది. పైకి బాగానే ఉన్నాడు, అంతరంగ స్వభావం క్రూరంగా నిండిపోయి ఉంది, మృగంలాగా నిండిపోయి ఉన్నాడు. ప్రతిరోజు కూడా మనము మనకిచ్చినటువంటి దేవుని సన్నిధిని బట్టి సంతోషించే వారిగా మార్చబడదాము కాక. మనం ఒకటి అనుకుంటామండి, అది జరగనప్పుడు మనలో క్రూరత్వం బయటకు వస్తుంది. మనం ఒకటి అనుకుంటాం, ఇది జరగాలి దేవుని సన్నిధికి వస్తున్నానని, అది అలా జరగలేదనుకోండి, అప్పుడు మనలో ఉన్న క్రూరత్వం బయటకు వస్తుంది. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన అంతరంగ స్వభావం ఎలా ఉంది, ప్రతిరోజు మనం దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి సంతోషించాలి, దేవుడు మనకిచ్చిన భక్తిని బట్టి సంతోషించాలి, దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి సంతోషించాలి, దేవుడు మనకిచ్చినటువంటి సంఘాన్ని బట్టి సంతోషించాలి, దేవుడు మనకిచ్చిన సేవకులను బట్టి సంతోషించాలి, దేవుడు మనకిచ్చిన పరిచర్యను బట్టి సంతోషించాలి, దేవుడిచ్చిన భర్తను బట్టి, దేవుడిచ్చిన భార్యను బట్టి, దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవుడిచ్చిన పిల్లలను బట్టి సంతోషించే వారిగా దేవుడు మనల్ని మార్చునుగాక. చివరికి ఒక మాట చెప్పనా, దేవుడు మనల్ని మనుషులుగా పుట్టించినందుకు సంతోషించాలండి. జంతువులుగా పుట్టించాలా మనల్ని, మనుషులుగా పుట్టించినందుకు మనం సంతోషించాలి. రోడ్డు మీద మనం చూస్తున్నాం కదా కుక్కలు, రోడ్డు మీద మనం చూస్తున్నాం కదా జంతువులు, రాత్రిపూట అవి బోరుని ఏడుస్తుంటాయి. ఎందుకు ఏడుస్తున్నాయి తెలుసా? పగలంతా ఆహారం కోసం తిరిగి 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 ఎక్కడ వాటికి కడుపు నిండా ఆహారం దొరక్క రాత్రిపూట అవి ఆ కడుపు మంటతో ఆకలితో బోరుని ఏడుస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం ఏంటి కుక్కలు గోల, ఏంటి కుక్కలు గోల మనం అనుకుంటున్నాం, కానీ అవి ఆకలితో ఏడుస్తున్నాయి. మనకు ఆ బాధ లేదే. ఏదో ఒక పని చేసుకుని ఒక ముద్ద తినగలిగే కృపనిచ్చాడు, ఏదో ఒక పని చేసుకుని దేవుని సందులో మనం ఈ విధంగా ప్రార్థించుకునే కృపనిచ్చాడు. దేవుడిచ్చిన ప్రతి కృపను బట్టి సంతోషించే వారిగా మనం మార్చబడుదుము గాక. దేవుడిచ్చిన ప్రతి కృపను బట్టి దీవించబడే వారిగా మనము మార్చబడుదుము గాక. మన అంతరంగ స్వభావం అలంకరించబడాలి. ఆ అంతరంగ స్వభావం ఏంటిదో తెలుసా? సాధువైనట్టు మృదువైనట్టు గుణమనే అక్షయ అలంకరణ చేత మనము నింపబడుదుముగాక. మొదటిది, మనం ఇష్టం లేని మనుషులు అభివృద్ధి పొందుతుంటే, మనసులో బాధ ఉంటే, మనకిష్టం లేని మనుషులు అభివృద్ధి పొందుతుంటే, మన మనసులో ఒకవేళ బాధ వస్తే, మన కడుపులో ఒకవేళ మంట వస్తే, తప్పకుండా మన అంతరంగ స్వభావంలో సమస్య ఉంది, అది సరిచేయబడాలి. రెండవది, మనం అనుకున్నది జరగనప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మన ఆలోచనలు వస్తాయి. అప్పుడు మనం సరిచేయబడేట్లుగా మన అంతరంగ స్వభావం సరిచేయబడాలి. మూడు మాట మరలా వచ్చే వారం విందాం. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో చేసుకోండి. అలంకరించబడాలి, అంతరంగ స్వభావం అలంకరించబడాలి, అంతరంగ స్వభావం అలంకరించబడాలి. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరణగా అలంకరించబడాలి. అంతరంగ స్వభావంతో అలంకరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. సాధువైనట్టు మృదువైనట్టు గుణమనే అక్షయ అలంకారం మీకు అలంకారంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకోండి. నూతన యెరూషలేము పట్టణం
తన భర్త కొరకు అలంకరించబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూశాను అంటున్నాడు యోహాను భక్తుడు. మనము దేని చేత అలంకరించబడాలి? సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరణగా అలంకరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అంతరంగ స్వభావాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరీక్షించుకోండి. అంతరంగ స్వభావాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. అంతరంగ స్వభావం ఎప్పుడు వస్తుంది? అంతరంగ స్వభావం ఎప్పుడు బయటపడుతుంది? హామానును దేవుడు ఎంతో ఘనపరిచాడు, స్థానం ఇచ్చాడు, స్థాయి ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవుడిస్తే కానీ రాలేదు. కానీ ఎవరో వ్యక్తి తనను సన్మానించలేదని విషయాన్ని మనసులో పెట్టుకుని అసూయత రగిలిపోయాడు. యూదా వంశాన్ని నిర్మూలపరచాలని కంకణం కట్టుకున్నాడు. చివరికి ఘనతను పోగొట్టుకున్నాడు, గౌరవాన్ని పోగొట్టుకున్నాడు, ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రెండవది, ఫరో తన అంతరంగ స్వభావం బయటకు వచ్చి సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అర్థం చేసుకోలా. తన సైన్యాన్ని కూడా పోగొట్టుకోవడానికి పరుగులు తీశాడు. ప్రార్థన చేసుకోండి. నాకు ఇష్టం లేని మనుషులు నా ముందు గణపరచబడుతుంటే మనసులో కష్టం ఉండకూడదయ్యా. ఆ స్వభావం నాకు వద్దయ్యా. ఎవరి పరుగు వాళ్ళది, ఎవరి పిలుపు వాళ్ళది, ఎవరి ప్రతిఫలాలు వాళ్ళవి. కయ్యన మంచి మనిషే, కానుక ఇవ్వాలనిపించిన వాడే, మంచివాడే, కానీ తను అనుకున్నది నెరవేరలేదు, తను అనుకున్నది జరగలేదు. తనలో ఉన్న చెడు మనిషి బయటకు వచ్చాడు. తన తమ్ముని చంపడానికి వెనకాడలేదు. సాక్షాత్ దేవుడు చెప్పినా మార్చుకోవడానికి ఇష్టపడలేదు. ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. నా అంతరంగ స్వభావం సరిచేయబడాలి, నా ఆత్మీయ జీవితం సరిచేయబడాలి, నా అంతరంగంలో ఒక మార్పు కావాలయ్యా అంటే ఒక చిన్న ప్రార్థన. నేను అలంకరించబడాలి, నేను అలంకరించబడాలి, నేను అలంకరించబడాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు బల్లకి మనం సిద్ధపరచబడుతున్నాం. నన్ను అలంకరించబడాలయ్యా, నన్ను అలంకరించయ్యా అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాన మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు వందనాలు. మేము అలంకరించబడాలయ్యా. వధువు సంఘంగా మేము అలంకరించబడాలి. మాలో సాధువైనట్టు, మృదువైనట్టు గుణమైన అక్షయ అలంకరణ చేత మేము అలంకరించబడాలి. మాకు ఇష్టం లేని వ్యక్తులు మా ముందు పొగుడుతున్నప్పుడు ఒకవేళ మా మనసులో ద్వేషం కలుగుతుందేమో, ఆ సమస్య మాలోకి ఉండకూడదయ్యా, పరిష్కరించబడాలి. మేము సాధువైనట్టు, మృదువైనట్టు గుణమనే అక్షయ అలంకరణ చేత నింపబడాలి. ఆ విధంగా మా పట్ల కార్యాన్ని చేయండి అయ్యా. ఫరో వలే సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత కూడా మరలా సైన్యాన్ని కూడా పోగొట్టుకోవడానికి పరుగులు తీసిన ఫరో వలే కాక మా అంతరంగ స్వభావం మార్చబడాలయ్యా. నీ కొరకు జీవించేవారిగా మార్చబడాలయ్యా. నీవిచ్చిన దాన్ని బట్టి సంతోషించాలయ్యా. నీవిచ్చిన కుటుంబం, నీవిచ్చిన భార్య, నీవిచ్చిన భర్త, నీవిచ్చిన బిడ్డలు, నీవిచ్చినటువంటి సంఘం, నీవిచ్చిన పరిచర్య, నీవిచ్చిన సేవ, నీవిచ్చిన సేవకులను బట్టి నేను సంతోషించేవానిగా నన్ను మార్చయ్యా. నా అంతరంగ స్వభావాన్ని ఆత్మతో నింపండి ప్రభు. ఒక్క క్షణం ప్రార్థన చేసుకుంటున్నామయ్యా, కనికరించండి నాయన. కయ్యేను వలె భరించలేనంత దోష శిక్షను పొందుకునే వారికి మేము ఉండకూడదయ్యా. అనుకున్నది జరగలేదని తిరుగుబాటు చేసేవారికి మేము ఉండకూడదయ్యా. మా అంతరంగ స్వభావాన్ని సరిచేయండి, కృప చూపించండి, కార్యాలు జరిగించండి. ఇంతవరకు కూడా నీ సన్నిధిలో ఉన్న మా అందరినీ నీ కృపతో నింపండి. జరగబోతున్న ప్రభు బల్ల ఆరాధన అంతటిని కూడా క్రమముగా మర్యాదగా జరిగించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకున్నామని ఆరాధనలో పాలుపొప్పులు పొందిన ప్రతి బిడ్డలను పేరు పేరును దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం అయిన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక.